ఆయన కృపలో ఆయన నామం పేర కట్టబడిన మందిరంలో కూడుకుని ఆయన విలువైన మాటలు ధ్యానం చేయడానికి ప్రతినిత్యము దేవాది దేవుడు ఇస్తున్న నడిపింపును బట్టి ఇచ్చిన ఆరోగ్యాలను బట్టి ఎందరికో లేని ఆయన ఆరాధించుకునే వాక్యాలను బట్టి ప్రతినిత్యము దేవుడిలో సంతోషిస్తూ కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. నేటిదినం కూడా దిగబడిన అంశం పతనము పతనము అనగా నాశనం. ప్రయాసమీది పతనం అంటే అర్థం ఉండదు. నాశనం పతనం అంటే అర్థమైంది. చదవబడిన వాక్యాలు పరిశీలన చేస్తే బాగా అర్థం అంటే అబద్ధం. పతనం అంటే ఏది పతనానికి ముందు జ్ఞాని సులభం చేస్తాడు, పడిపోవడానికి ముందు అహంకారం ఉంటుంది, నాశనానికి ముందు గర్వం పరుగులు పెడుతుంది. మానవుడు పడిపోతాడు. ఈ పతనం అనే స్థితికి అర్థం పట్టినట్టుగా చదివిన లేఖన భాగాల్లో చూస్తే అబద్ధం లేక కదా, అబద్ధం ఆడుతున్నారు లేదా బొమ్ముతున్నారు. పాత నిబంధన భాగంలో అయితే డైరెక్ట్గా తండ్రితోనే అబద్ధం ఆడుతున్నాడు. ఆ ప్రభు చెప్పినట్టు కూలికున్నట్టు ముమ్మారు ఎరగనని చెప్తాం పేర్కొను అంటే కనుక అది ఎవరికి అవ్వదు అని చెప్పిన వాడే చిన్నపిల్లలకి భయపడి బొమ్ముతున్నాడు కదా. పతనము అనగా అబద్ధము లేక బొమ్మటం. పతన అవసరం అంటే దీన్ని బట్టి మనం ఆలోచన చేస్తే అబద్ధం అనేది లేదా బొమ్మటం అనేది ఆ క్షణం సేఫ్గా ఉంటామేమో కానీ పతన అవస్థలోకి తీసుకోవాలి. యాకోబు గారు చెప్తారు, నోటిని చాలా భద్రంగా కాపాడుకో, నీ మాటలు మితంగా ఉండాలి, అవునంటే అవును కాదంటే కాదు అన్నట్టు ఉండాలి, లేకపోతే ఉప్పు వేసినట్లు రుచిగా ఉండాలి, ఆకరించేవిగా ఉండాలి. ఇవన్నీ కూడా దేని గురించి దేని గురించి చెప్పడం అంటే కనుక ఇదిగో ఏ నోటితో అయితే పొక్కుతాము, ఏ నోటితో అయితే అబద్ధమాడతాము దాని గురించి చెప్పగలము. అంటే దీన్ని బట్టి ఏమొస్తుంది అంటే పతనము వస్తుంది. పతనానికి దేవుడు ముందుగా ఈ మాటలు చెప్తూ పరిశుద్ధ గ్రంథాల్లో కూడా సందర్భాలను మనం చూసినట్లయితే దానియేలు గ్రంథం 5వ అధ్యాయంలో చక్కటి సందర్భం ఉంటుంది. దేవుడే చెప్తున్నాడు పతనం గురించి, ఒక వేలు వచ్చి రాస్తున్నాడు. చదవండి 5వ అధ్యాయంలో దానియేలు గ్రంథం 5వ అధ్యాయము 24వ వచనం చూడండి. అరిచి వచ్చి ఈ రాత రాసిన మెనీ టేకిల్ ఉపాస్. ఈ అర్థం, దీనికి అర్థం ఏమనగా మినే అనగా దేవుడు నీ ప్రభుత్వ విషయంలో లెక్క చూసి దాన్ని ముగించాడు. ఎందుకు ముగించేశాడు? పైన మీరు చదువుకుంటే రాజుగా ఉన్నవాడు రారాజైన దేవుని మందిరం నిర్లక్ష్యం చేస్తూ ఆ రారాజు ప్రతిష్ఠింపబడిన మందిర ఉపకరణాలు తెచ్చి మందు వేసుకుంటారు. పైన చదవండి. బెల్షాజరు అను అతని కుమారుడైన నీవు ఈ సంగతి అంటే ఏ సంగతి ఎరిగి ఉన్నాడు? ఏ సంగతి జ్ఞాపకం తెచ్చుకోవాలి? ఆ తండ్రికి ఏమయ్యాడంటే గడ్డిని వేయించి కదా. లేదా తండ్రి సంగతి ఏంటి అంటే కనుక అనుకోని అనుమానం లేదే తన సన్నిధితో లేదా ప్రేరేపించబడే శాసనం ఇస్తే కళ్ళు తెరిపించాడు దేవుడు. ఆ తండ్రి దేవుడిని ఒప్పుకున్నాడు. ఇలాంటి సందర్భాలన్నీ మీ సంస్థానంలో జరిగినప్పుడు ఆ సందర్భాలన్నీ నీకు తెలిసి ఉండగా మరలా నువ్వు ఏం చేస్తున్నావు తెలుసా?
దేవుని ఉగ్రతను తెచ్చుకోవడానికి పతనం అనేది తెచ్చుకోవడానికి ఏం తెచ్చుకున్నాడు? పతనం అనేది తెచ్చుకోవడానికి ఇలా చేస్తున్నాం. ఈ సంగతులన్నీ నీకు తెలిసి ఉండగా పరలోకమందు ఉన్న ప్రభువు మీద ఏం చేస్తాడట? నిన్ను నీవే హెచ్చించుకుంటివి. అందుకే కదా నన్ను హెచ్చించుకున్నాడు. కాబట్టి ప్రభువు మందిరంలో ఉన్నవి కూడా తన ఇంటికి తెచ్చుకుని ఇది దేవుడి మరి ఆలోచన చేయకుండా తనకి ఆలోచన వచ్చినట్టు చేస్తున్నాడు. దేవుని ఉపకరణములలో ద్రాక్షారసం అనే మద్యాన్ని పోసుకుని త్రాగవలనని ఏ దేవుని వశంలో ఉన్నావో నీవు నేను గుర్తించుకోవాలి. రాజైనా కొండైనా ఉన్నతమైన వ్యక్తి అయినా పనివాడైనా మనం ఎవరి ఆధీనంలో ఉన్నాం అంటే మన ప్రాణం ఎవరు పెట్టేడు, ఎవరు తీసుకోగలరు అంటే కనుక జీవమరణాలు ఎక్కువ వశంలో ఉన్నాయి. సామెతలు సంయుక్త ఆలోచనలో ఆరాధ్యాయంలో ఎవరి వశంలో ఉన్నాయి? దేవుని వశంలో ఉన్నవి. కానీ దేవుడు అలా తెల్లగా శిక్షాస్తే ఈ లైట్ ఆగిపోతుంది, ఫ్యాన్ ఆగిపోతుందో అలాగే లబ్ధపడుతుంది. గుండు చిచ్చిన అలా ఆగితే ఎంత గొప్ప మనిషి అయినా ఒప్పుకోలిపోతుంది కదా. ఎవరి వశంలో ఉన్నాయంటే కనుక దేవుని వశంలో. వీటనుకుంటున్నాను నేను రాజును కదా, ఆ మందిరంలో ఏంటి, దేవుని ఏంటి, ఏదైనా తెచ్చుకుని నేను చేసుకోవచ్చు అన్న అహంకారాన్ని చూపించాడు. అందుకే ఆ దేవుని అరిచేయి వచ్చి ఆ దేవుని వేరే రాస్తుంది అంటే దేవుడు నిన్ను లెక్క చూసి ఆయన కాటాలు చూసినప్పుడు ఏమైపోయావు? ముగించబడలేదు. ఏంటి ఈ సందర్భానికి అర్థం అంటే కనుక మానవుడు తెలియకుండానే తన అహంకారాన్ని బట్టి, తన అహంభావాన్ని బట్టి, తన ధర్మాన్ని బట్టి దేవుని చేత ఆశీర్వదింపబడవలసిన మానవుడు, హెచ్చింపవలసిన ఆయన కుమారుడుగా కుమార్తెగా ఉండవలసిన వాడు పతనానికి అయిపోతాడు. మళ్ళా ఎవరు చూడాలంటే కనుక ఆకాశం నుండి చూస్తున్న దేవుని ఎదుట గర్వించి అహంకరించిన అహంకారాన్ని బట్టి దేవుడు పతనానికి తీసుకొచ్చేస్తున్నాడు. బుద్ధి చెప్పడానికి గడ్డిని వేయిస్తున్నాడు. లేకపోతే లెక్కలు చూసి నీ పని అయిపోయిందని చెప్తున్నాడు. ఇలాంటి సందర్భాలే పతనం అయిపోవడానికి కారణమైన సందర్భం చూస్తే ఇక పరిశుద్ధ గ్రంథంలో చాలా ఉన్నాయి. కానీ చదవబడిన లేఖన భాగాల్లో మొక్కటం అనేది, అబద్ధం ఆడటం అనేది పతనానికి దారి చేస్తుంది. ఏ అబద్ధం అయితే తల్లి ఒక అబద్ధాన్ని ప్రోత్సహిస్తుంది, తండ్రి ద్వారా వచ్చే దేవుని కోసం తోటి సహోదరుడికి మోసం చేయమని నేర్పిస్తుంది. మోసం ఎలా చేయాలో నాకు తెలియదు కదా, నా స్వరం గుర్తుపట్టేస్తాడంటే స్వరం ఏముంది, లైట్గా మిమిక్రీ చేయండి. ఏమంటారు? మిమిక్రీ చేయండి. అమ్మా వేప మాంసానికి మనము మన మందలో మేపే గొర్రె మాంసానికి తండ్రికి తెలిసిపోతుంది కదంటే ఆ సంగతి నాకు ఆ ప్రవరాలు చేయాలో, అడవ మాంసం ఉన్నట్టు ఆ ప్రవరాలు ఏ మనుషుల ఏ ఉపయోగించాలో అది నాకు తెలుసుకుంటుంది. అమ్మా అన్నీ ఏమో వల్లంతా రోమం ఉంటుంది, నేను ఇక్కడ ఉన్నాను వాడు కదా, తండ్రి ఇంటి పసిగట్టేస్తానమంటే దాని కూడా నా దగ్గర ఐడియా ఉంది. ఏ మేకనైతే ఏ గొర్రెనైతే సొంతమో ఆ వచ్చుతో మెడ చుట్టూ కప్పింది, చేతులు మీద కప్పింది. ఒక కుమారుడికి వచ్చే దీవెన కోసం యథార్థంగా ఉంటే దీవించబడతారు తప్ప అబద్ధంగా వచ్చే దీవెని బట్టి మళ్ళా అది కూడా అబద్ధంగానే అనుభవించవచ్చు. మోసం చేస్తూ వచ్చిన సంపాదనను బట్టి ఆ మోసంతో ఇబ్బంది పడవలసి. ఇన్ని చేసిన తల్లి కుమారుడు అంటే తనకిష్టమైన కుమారుడు యాకోబు చిన్నవాడు, తనకిష్టమైన వాడిని లేక తల్లికి ఆసరాగా ఉంటూ యాకోబు ఎప్పుడు కంపెట్టింగ్ జరిగేవాడు. అందుకనే తల్లి
వంటకాలను బట్టి అన్నను మోసం చేస్తాడు. ఆ ఎర్రగా చూడు వెళ్ళుకోవాలంటే ఆతులతో పడి ఆగలేక ఆగలతో సత్తే ఉండే పోతే కొని ఏంటది జాస్తత్వం, అది ఇల్లు పోతే కొని నాకు కూర కూర్చోబెట్టి ఆకలి తెచ్చిపోతున్నాడు. ఇదే పొద్దుగా చూసాడు జాస్తత్వాన్ని లాగేస్తుంది. జాస్తత్వం ఏంటంటే ఎన్నో సంవత్సరాలు చెప్పుకుంటున్నాడు. జ్యేష్ఠుడు అంటే మొదటివాడు కదా. పెద్దోడికి ఏముంటుంది అంటే కనుక అది భాగాలు, మీరు కూడా అలాగే పెద్దోడు జ్యేష్ఠుడు కదా, 2 భాగాలు కావాలి ధర్మశాస్త్రం ప్రకారం. ఆ జ్యేష్ఠత్వాన్ని ఆ భాగాలు నాకు ఇచ్చేది. చూడండి, మీకు చిన్న చిన్న పక్కన నాకు కథ తెలియకుండా అలాగే వెళ్ళిపోతున్నాం సంవత్సరాల జ్యేష్ఠత్వం తీసేస్తున్నాడు అని చెప్పుకుంటూ వెళ్ళిపోతుంది. కానీ దానికి అర్థం అంటే 2 భాగాలు ఇవ్వాలి. అందుకనే జ్యేష్ఠుడికి ఎక్కువ కాబట్టి ఏమన్నాడు జ్యేష్ఠత్వం. అందుకని సార్ కూడా నీకు ఉన్నది ఇల్లు తెలియదా, నీ ఇంటిని నమ్ముకుంటా అంటే ఇల్లు వేటాడే నువ్వు సంపాదించుకోవాల్సి వస్తుందని ఆశల్ని చెప్తూ వచ్చాడు. శాపాలతో కూడిన ఆశీర్వాదంగా మాట ప్రభు చెప్తూ వచ్చాడు. కొన్ని పర్యాయాలు మనకు విలువ తెలియదు, దేవుని సన్నిధి విలువ తెలియదు, దేవుడి నుంచి ఆశీర్వాదాల విలువ తెలియదు. ఆ పని ఇవాళ ఎలా తెలియదు. ఇంకా 40 రోజులు ఉన్నాయి, 40 రోజులు వెళ్ళాము, ఇంకా 52 వారాలు ఉన్నాయి. ఈ వారం మళ్ళీ వారం వెళ్ళాము. ఇదే కదా మనం ఆలోచించాలి. అదే కదా, ఇప్పుడే కదా. అలాగే యాషావు కూడా ఆ ఆశీర్వాదాలు యాషాకు విలువ తెలియకుండా పడిపోయి దేవుడు అనుకున్నాడు. కొంతమంది దగ్గర అనుకున్న లోపం ఉన్న స్వామి కూడా అది గడిపేవాడు దేవుడు. అంటే ఈ ఉదరాన్ని పోషించుకోవడానికి చూసుకుంటాడు తప్ప ఆత్మీయంగా లేకపోతే ఆ పైన ఉన్న పర్వతాన్ని పొందుకోవడానికి ఏమాత్రమో ఆలోచించాడు. నాకు కావాల్సిన పెట్టి అంటాడు. ఆశాలు లేదంటే చాలా మంది ఉన్నారు. వాళ్ళు పనికెళ్ళి అనుకోండి, ఈ మునుగు అయ్యేదాకా, అది సీడ్ అయ్యేదాకా, లేకపోతే ఎకరం అయ్యేదాకా ఇంకేం చెప్తారు, లేకపోతే ఇదంతా అయ్యేదాకా కూడా అంతా లేదంటే లేదా మనమే కాంట్రాక్ట్ తీసుకున్నాం అనుకుంటా. అర్థం చెప్తున్నాం, మనమే కాంట్రాక్ట్ తీసుకున్న పని చేస్తున్నాం. అప్పుడు ఆకలి కదా, ఒకవేళ ఆకలి చేసిన పని అయిపోతుంది. కానీ మామూలుగా అయితే టైం వాచి పెట్టి వచ్చేది. మామూలుగా ఏం చేస్తాం, తయారు చేస్తాం. ఇప్పుడు కూడా చెప్పాలి, ఆకలి చేస్తుందంట. జ్యేష్ఠత్వం విలువ తెలియకుండా ఆ చుట్టూకి వెళ్ళిపోయి కష్టపడి జ్యేష్ఠత్వాన్ని విడిచిపెట్టి మాట ఎందుకు చెప్తున్నాడంటే, మోసం చేసే వ్యక్తి చేతిలో మోసపోవద్దు, వచ్చే ఆశీర్వాదాలు పోగొట్టుకోవద్దు. యాకోబు అన్ననే కాదు, తండ్రిని కూడా మోసం చేస్తాడు. తండ్రినే కాదు, మామను కూడా మోసం చేశాడు. గుంపుతూ వస్తున్నాడు. అయినా నడుపు చూస్తే యాషావుగా ఉన్నావు, స్వరం వింటే యాకోబు అంటే లేదు, నేను యాషావునే అంటున్నాడు. గొంపుతున్నాడు. పదలు అంటే పొంగడం ఉండదు అని చెప్పారు. మళ్ళా అసలు వేట కదా వెళ్ళావు, అడుగులోకి వెళ్ళాలి, వేటాడాలి, దాన్ని దేవాన్ని వండాలి కదా అంటే అప్పుడు కూడా టెక్నిక్ ఉపయోగిస్తున్నారు. యాకోబు ఇస్సాకుకి దేవుడు అంటే ఎంతో ఇష్టం కాబట్టి ఈ దేవుడిని నాకు దాన్ని త్వరగా ఇచ్చాడు. కొన్ని పర్యాలు పొంగి వారు కూడా దేవుని తోడు కదా, దేవుని కూడా లాగేస్తాం, ఒట్టు పెట్టేస్తాం. దేవుని కూడా వచ్చి లాగేస్తున్నాడు. పొంగే విషయం, అబద్ధం ఆడే విషయం అంటే దావీదు చూపించింది. యాకోబు ఇటువంటి మోసాలు చేసిన వాడు వాక్కు చెప్తుంది, ఏదైతే విప్పుతావో అదే కోస్తావు. మోసం చేసినప్పుడు మోసపోతూనే ఉంటాడు. ఎలా మోసపోయాడంటే, జీవితాంతం కలిసి ఉండవలసిన భార్యనే మామగారు మోసం చేసి ఏం చేశారు, 14 సంవత్సరాలు కొలువు చేసి రాజును ప్రేమించడం కారణాన్ని బట్టి ఆ కొలువు చేస్తే చాలా సునాయాసంగా గడిపేటంట. ఎండ ఎండిపోతూ, వర్షం తడిసిపోతూ, ఆకలి తప్పుతో అరణ్యంలో ముందు కూడా రాజులే కనపడిందంట. పడుకున్న కూర్చున్న లేచిన
ఆ కారణాన్ని బట్టి 14 సంవత్సరాలు ఈజీగా అయిపోయి సెకండ్లో తీసుకెళ్ళి ముసుగేసి పెట్టేసి కదా. మామగారు ఏం చేశారు? ఎందుకు అంటే కనుక తండ్రిని మోసం చేసావు, తండ్రి మామగారి చేతిలో మోసపోయాడు. ఏదైతే వ్యక్తి అయితే కోస్తాం రాత్రికాల అంశము నువ్వు పతనం అయిపోవడానికి లేదా పతనావస్థానికి వెళ్ళేది కారణం ఏంటంటే అబద్ధము పోగొట్టడం. ఇక్కడ కూడా స్వార్థ పాఠ భాగంలో కూడా పేజీలు గారు చేస్తారు, అబద్ధం ఆడేస్తారు. అమ్మాయి నాకు తెలియదు అంటున్నారు. అలాగే కలుపుకొని ఆ సైనికులు బంధువులే వచ్చి నువ్వు కదా ఇలా చేసావు అంటూ ఉంటే నాకు తెలియదు అంటున్నాడు, నేను కాదు అంటున్నాడు, బాగుంటున్నాడు. కుమారు ముంగిన తర్వాత ప్రభు అలా కన్నులు తెరిచి తన వైపు అప్పుడు పశ్చాత్తాపం పడ్డాడు కాబట్టి మళ్ళా ప్రభు అవకాశం నుంచి పండుగ మీద సంఘాన్ని పెట్టడానికి కూర్చోబడి కానీ పతనానికి వెళ్ళిపోయింది. అందరినీ పంపించి దేవుని దగ్గర నా అబద్ధపు స్థితిని ఒప్పుకుని దేవుని కనికరాన్ని పొందాడు కాబట్టి ఇశ్రాయేలు ఆశీర్వదింపబడ్డాడు కానీ లేకపోతే యాకోబు పతన స్థితికి వెళ్ళిపోయాడు. అబద్ధము లేక పొంకటము లేక పతనము అనగా పొంకటము లేక అబద్ధం. కొన్ని మాటలు చెప్పేసి నేను వాక్యాన్ని ముగిస్తాను. చదువు ఒకసారి 73వ వచనం. అక్కడ నిలిచిన వారు పేతురునకు వచ్చి, నిజమే, నీవును వారిలో ఒకడివే, ఈ పలుకు నిన్ను గురించి సాక్షించుచున్నారని అతనితో చెప్పింది. అందుకు అతడు ఆ మనిషిని నేర్పినని చెప్పి సాక్షించుకున్నటకు ఒట్టు పెట్టుకున్నటకు మొదలు పెట్టెను. వెంటనే కోడి కూసెను. ఏం చేసినట? శపించుకోవడానికి అబద్ధాలు ఆడడానికి పొగడానికి మొదలుపెట్టింది. కలిసి దానికి ఎలాగైతే అవతలను నమ్మాడు అంతే. ఆడవాళ్ళు కూడా బాధపడదు, చాలా పర్యాలు నమ్మించారు. ఇక లోకంలో సాంప్రదాయం చేస్తారు. మొగుడు గల మన భార్య దగ్గర అబద్ధం ఆడతారంటే జరిగేటట్టు కూడా ఉండదు. కానీ భార్య అంటే ఆడది, అది మీరు అబద్ధం ఆడితే నాకంటే సిమెంటే అంత స్ట్రాంగ్గా ఉంటుంది. నమ్మించేస్తారు అర్థాలు. ఇంకా నమ్మకం ఇంకా నమ్మవా అని వెంటనే కూడా అయిపోతారు కదా ఆ కన్యలకి. ఎందుకంటే ఆటలకు తెలిసిన సీక్రెట్ ఏంటంటే, అయ్యా దేవుడిని మట్టితో చేసిందని ఇల్లుతో చేసిందని అడిగా ఉంటారు, మట్టి నీళ్ళేది కలిగిపోతుందని చెప్పి సన్నిధికి అంటారు కదా. మగవాడు మట్టి కదా, మట్టి తీసి చేశాడు కదా దేవుడు. మిమ్మల్ని చేశాడు, ఎముకతో చేశాడు. ఎముక ఎలా ఉంటుంది? గట్టిగా ఉంటుంది. మట్టి ఏం చేస్తుంది? కరిగిపోతుంది. అలా కరిగిపోతుంది. కన్నీళ్ళు టెక్నికల్ బాగా తెలుస్తుంది కదా. ఎందుకు చెప్తుంది ఈ మాట? మాకు తెలుసు అన్నట్టు అబద్ధం గురించి మనం ఇప్పుడు కూడా లైన్ మిస్ అవ్వకూడదు. దేని గురించి మాట్లాడుకుంటున్నామో ఆ లైన్లో ఎలా లాభం వెళ్ళాలని ఆ లైన్లోకి వస్తే మనం జర్నీ ఎక్కడికి వెళ్తారు. అబద్ధం గురించి మాట్లాడుతున్నప్పుడు దాంట్లో మంచి వ్యక్తులు మీరని మీకు పొగడం ఇస్తున్నమాట. ఆడది మంచిది. ఏం చెప్తున్నాడంటే కనుక పేతురు గారు 73వ వచనంలో ఓకేస్తున్నాడు. నాకు తెలియదు. యోహాను సువార్త 18వ అధ్యాయం 26-27 వచనాలు. పేతురు ఎవరి చెవి తెగనరికెనో వాని బంధువును ప్రధాన యాజకుని దాసులలో ఒకడును, నీవు తోటలో అతనితో కూడా ఉండగా నేను చూడలేదా అని చెప్పినందుకు పేతురు నేను ఎరుగునని మరి ఒకసారి చెప్పాను. వెంటనే కోడి కూర్చెను. 2 సార్లు. ఎవరి చెవైతే తగిలారో వారి బంధువులు వచ్చి కూడా ఆ తోటలో మేము చూడలేదా, నువ్వు కదా ఆయనతో ఉన్నవాడు అంటావంటే నువ్వే నాకు తెలియదు అని అబద్ధం ఆడుతున్నాడు. చదువు లోకసువార్త 22వ అధ్యాయం 61-62 వచనాలు. ప్రభువు తిరిగి ఓడిపోయి వెలుపలికి పోయి సంతాపపడి ఏడ్చెను. అంటే
దీని ఫలితార్థం ఏమిటి అంటే నేను చెప్పుకున్నాను కదా, ఈ సంతాపమే, ఈ పశ్చాత్తాపమే పేతురుకి మళ్ళా దేవుని కుమారుడు అనడానికి, లేకపోతే దేవుని క్రీస్తుని మండల సంఘాన్ని కట్టడానికి అవకాశం ఇచ్చింది. అబద్ధానికి జనకుడు ఎవడు? అపవాది. వాడు ఆది నుంచి కూడా అబద్ధం ఆడేవాడు, అబద్ధానికి జనకుడు, అబద్ధం ఆడేవాడు. ప్రతి ఒక్కడు కూడా అపవాది పిల్లలు. కానీ ఎప్పుడైతే నీ అబద్ధాల గురించి పశ్చాత్తాపం అనేది నీలో కలుగుతుందో, నీ నోట్లోంచి పలికిన అబద్ధాన్ని బట్టి దేవుని ఎదుట ఒప్పుకుంటావో, సత్యవర్తులుగా దేవుడు నిన్ను మారుస్తాడు. అంటే ఈ రాత్రి కాల సమయంలో నీవు నేను గ్రహించవలసింది ఏంటి అంటే కనుక, మన పతనానికి తీసుకుపోయేది మన నోటితో బొంకే బొంకులు లేకపోతే ఆడే అబద్ధాలు అయితే కనుక, నిన్ను నన్ను పరలోకం తీసుకెళ్ళేది ఏమిటి అంటే కనుక సత్యం. నిన్ను నన్ను పరలోకం తీసుకెళ్ళేది ఇటువంటి అబద్ధపు జనకుడైన అపవాది సంబంధులుగా ఉండిపోకుండా నీకు అవకాశం ఇచ్చినప్పుడు, దేవుడు వాక్యం ద్వారా నీతో మాట్లాడినప్పుడు పశ్చాత్తాపపడి కన్నీళ్లు కారిస్తే, ఆ అబద్ధపు జనకుడైన కుమారుడుగా ఉండకుండా నీవు నా కుమార్తెవి, నా కుమారుడివి, అపవాదికైతే నిత్య నరకము నిర్ణయించాను కానీ ఇదిగో నీ కోసం స్థలం సిద్ధపరిచాను రా అని పరలోకానికి తీసుకెళ్ళి ప్రభు గారు జీవించి ఆ పరలోకాన్ని ఒక్కటము అబద్ధమైన పతనానికి తీసుకెళ్తే పశ్చాత్తాప పరలోకానికి తీసుకెళ్తాడు. పేతురు జీవితంలో ఆ పశ్చాత్తాపం అనేది రాకపోతే భ్రష్టుడిగానే లేదా అపవాది సంబంధిగానే ఇస్కరియోతు యూదాలాగానే అయిపోతుంది. ఆ పశ్చాత్తాపం దేవుడు ఇష్టపడ్డాడు కనుక సంఘాన్ని కంటే గొప్ప వాక్యాన్ని పేతురుకి ప్రభు ఇచ్చాడు. చదువుకున్న మాటలు చదివేసిన వాక్యాన్ని ముగించుకున్నాడు. పశ్చాత్తాపం నుంచి కొరింథీయుల పత్రిక, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 7వ అధ్యాయం 9వ వచనం చదువు. మీరు దుఃఖపడతా ఉంటే, ఒకవేళ పౌలు గారి సంఘంలో ఉన్న విశ్వాసంతో మాట్లాడుతున్నాడు కానీ, ఒకవేళ నీవు నేను దుఃఖపడుతూ ఉంటే, కన్నీళ్లు కాచి పశ్చాత్తాపడుతూ ఉంటే, పక్కలు హృదయం కడిగలేక హృదయాన్ని కాఠినపరుచుకుని నీ పశ్చాత్తాపాన్ని నీ కన్నీటిని వేదనగా మాట్లాడవచ్చు. కానీ నీకు ఆ పశ్చాత్తాపం ఎలా వచ్చింది, ఆ దుఃఖం ఎలా వచ్చింది అంటే కనుక దేవుని బట్టి, దేవుని మాటను బట్టి, దేవుని ఎదుట నువ్వు చేస్తున్న తప్పులు గుర్తు చేసుకున్న దాన్ని బట్టి దేవుడు చూస్తున్నాడు. ఇంతవరకు నేను చేసినది తప్పే నువ్వు గ్రహించినప్పుడు ఆ పశ్చాత్తాపం ఖచ్చితంగా వస్తుంది. దాన్ని నువ్వు స్వీకరించి పుట్టవాడి గురించి ఎప్పుడు కూడా నువ్వు పట్టించుకోవద్దు. పశ్చాత్తాపము ప్రాయశ్చిత్తానికి సాదృశ్యంగా ఉంది, క్షమాపణకి సాదృశ్యంగా ఉంది, స్థితి మార్గానికి సాదృశ్యంగా ఉంది. పాపపురాలు అని చెప్పబడుతున్న స్త్రీ గురించి ఆ కన్నీళ్లు చూసిన వారు ప్రార్థన చేస్తూ ఉన్నారు. అంటే ఆ ఉద్దరపు ఉంటే పాపాత్మురాలు కదా, ఈయన పరిశుద్ధుడైతే, ఈయన దైవ కుమారుడైతే, ఈయన దేవుడి దగ్గర నుంచి వచ్చిన వాడైతే, లేదా ప్రవక్త అయితే, ఈ పాపాత్మురాల స్పర్శ గురించి, పాపాత్మురాల చరిత్ర గురించి ఎరగకుందంటావా అని తనలో తాను అనుకుంటున్నారంట. ఇంటికి ఆతిథ్యం ఇవ్వడానికి పిలిచిన వారితో సహా. కానీ ప్రభు చెప్తున్నాడు, ఆమె కన్నీళ్లతో నా పాదములు కడిగింది. ఇక స్త్రీకి అందమైన కురులు, స్త్రీకి అందం ఏంటంటే కురులే. అది అలంకారంగా దేవుడు ఇచ్చాడని చెప్తున్నాడు. అటువంటి అలంకారాన్ని పక్కన పెట్టేసి ఆ కురుల్ని ఒక తవలగా చేసి నా పాదాలు తుడిచింది. పవిత్రమైన, మీరు అపవిత్రాలు అనుకుంటున్నారు కానీ పవిత్రమైన ముందు పెట్టుకుంటే ప్రేమ కలిగిన వ్యక్తులుగా ఉంటారని వాక్యం ద్వారా చెప్తున్నప్పుడు ఆ పవిత్రమైన ముందుని నా పాదాలు పెడుతుంది. మీకు మీరుగా ఉన్న సహోదరులుగా ఉన్నవారు పౌలు గారు ప్రతి పత్రికలో చెప్పారు, ఒకరికొకరు వందనాలు చేసుకోండి, పవిత్రమైన ముందు పెట్టుకొనుడి. సహోదరులు చాలా మందికి తెలిసే ఉంటుంది. మరి ఏం చేస్తారు తెలుసా? ముద్దు పెట్టుకుంటారు. పట్టుకుని ఒకరు ముద్దు పెట్టుకుంటారు. లేదా ముద్దు మీద, లేదా ముక్కు మీద ఎక్కువ ముద్దు పెట్టుకుంటారు. అంటే దానికి అర్థం ఏంటంటే దేవుడిని కనపరుస్తున్నారు. దేవుడు హలో, మనం ఎలాగైతే వందనాలు చెప్పుకుంటామో ఆ కనపడినప్పుడల్లా ముద్దు పెట్టుకుని సలాం అలైకుం అని చెప్పుకుంటారు. యువత వ్యక్తి అస్సలాము అలైకుం అని చెప్పుకుంటారు. ఖురాన్లో ఉన్న కొన్ని పదాలు వారు చెప్తూ ఉంటారు. అంటే సురాలు కొన్ని
చెప్తూ ఉంటారు. మనం కూడా ప్రైజ్ అని, దేవుని స్తోత్రం అని, దేవుని మహిమ అలాగే ఎలా పలుకుతామో వారి పురాణంలో ఉన్న స్వరాలను అక్కడ వారు పలుకుతూ పవిత్రతను లేదా వారికి ఇచ్చిన పురాణాన్ని కనపరుస్తూ వారు పాటిస్తూ చూపిస్తూ ఉంటారు. కుదిరితే కనుక రాజశేఖర వెళ్ళాలి రెండు చేతులు ఒక్కసారి ఎదురుగా ఉన్నదో వాళ్ళు రెండు చేతులు లేక ఇది పవిత్రంలో అందరూ వచ్చిన చేసుకోండి అని కదా. ఇలా కూడా ఒక శాసనం ఒక ఆసనం చెప్తుంది. ఇలా చేయటం ఒక ఆసనం. అంటే హృదయపూర్వకంగా నీవు వందన వచ్చినాలు తెలియదు. నీవు ఎప్పుడైనా హృదయపూర్వకంగా ఉండాలి. మనం మళ్ళీ ఎక్కడికి వెళ్తున్నాం మర్చిపోతుంది కదా. ఏడు గురించి చెప్పుకున్నాం హృదయపూర్వకంగా కదా. ముద్దు పెట్టుకున్న దాని గురించి మాట్లాడుకుంటున్నాం. అలా తీసుకుంటే అలా అయిపోకండి. ఎక్కడ ఉందంటే మాకు ఉండండి. అలా ఉంటేనే ఎదగలరు. పాపాత్మరాలను చెప్పుకుంటూ నాకు పాదాలను ముద్దు పెడుతున్నప్పుడు ఆ ముద్దు గురించి మాట్లాడుకుంటూ ముస్లిం దగ్గరికి వెళ్ళాం. పరిశుద్ధ గ్రంథంలో రాయబడిన ముద్దు పాదాల గురించి మాట్లాడుకుంటున్నాను. దాంట్లో ఉన్న పవిత్రత గురించి ప్రత్యేకత గురించి చెప్పుకుంటున్నాను. దుఃఖపడి దుఃఖం వల్ల ఏమొస్తుందంట? మారు మనసు వస్తుంది. అంతకుముందు పేర్కొన్నది ఏంటి తెలుసా? బొంకే మనసు, అబద్ధమాడే మనసు. దానివల్ల ఏమొస్తుందంటే మనసు మారదు. అలాగే ఉంటే కనుక ఆ బొంకుతూ అబద్ధాలను ఆధారంగా చేసుకుంటే ఏమొస్తుందంటే పతనం అయిపోతుంది. కానీ ఈ మారు మనసు అనేది ఎలా వస్తుంది అంటే కనుక దుఃఖంతో కూడిందిగా పశ్చాత్తాపంతో కూడిందిగా వస్తుంది. నీ మనసు మన రూపాంతరం చెందాలంటే కనుక నీళ్లు కుమ్మరించినట్టు నీ హృదయాన్ని దేవుని ఎదుట కుమ్మరించవలను. కన్నీళ్లు చాలా విలువైనవి. చీటికి మాటికి కన్నీళ్లు వ్యర్థం చేయకూడదు. దేవుని సన్నిధిలో వచ్చిన కన్నీళ్లు ప్రతి విలువను ప్రభు చెప్తున్నాడు. నీ కన్నీటిని నాట్యంగా మార్చుతాడంట. నీ ప్రతి కన్నీటిని కూడా ఒక బుద్ధిలో కవిల్లో లెక్కించాడు. కవిల్లో లెక్కించడం అంటే నీవు ఫలానా విషయంలో హృదయం ప్రేరేపడి ఫలానా వాక్యం చేత ప్రేరేపించబడి నా పాదాల మీద మార్చిన నా కుమార్తె కన్నీరు కవిలో రాస్తున్నాడు ప్రభు. అంటే రాస్తున్నాడు ప్రభు నీ కన్నీరు గురించి. అంటే పరిశుద్ధ గ్రంథంలో చాలా విలువైన కన్నీరు. నాకు ఎంత విషయం తెలుసా? నువ్వు ఏదో చీటి మాటికి ఏడ్చేస్తావు కానీ ఎన్ని నరాలు సంభవం కలిగితే ఎన్ని నరాలు శ్రమిస్తే అంటున్న ఒక కన్నీటి చాలా ఈజీగా వచ్చేస్తున్నాం. అలాంటి కన్నీరుని దేవుని నిమిత్తం, వాక్యము నిమిత్తం, పశ్చాత్తాపం నిమిత్తం నీ కళ్ళ నుంచి జాలు వస్తే కనుక అవి ప్రభు పాదాల చెంత పడితే కనుక ఇదిగో ఈ భారమైన మనసు తేలికగా మార్పు చెందుతుంది, రూపాంతరం చెందుతుంది. మనసు మారాలంట. నువ్వు రక్షింపబడాలంటే బాహ్యంగా అందరూ చూసేలాగా కాదు, దేవుడు చూసే మనసు మారాలి అంటున్నాడు. మనసు మార్చు. చదువు. మీరు దుఃఖపడతారని సంతోషించడం లేదు కానీ సంతోషించున్నాను. ఇంకా కొండగల ప్రసంగంలో కూడా దుఃఖపడేవారు ధన్యులు వారు ఓదార్చబడుదురు. ధన్యులు వారు ఓదార్చబడుదురు. దేవుడిని లెక్క చేయకుండా దేవుని ఉపకరణంలో మద్యం పోసి తాగుతున్నవాడు ఏమేమి పెట్టుకుంటూ అంటే కనుక పతనానికి దేవుని నిమిత్తం గొప్పపడి నీవేమో తెలుసా? దేవుడు మొట్టమొదటిగా పతనము
అంటే అబద్ధమాడడం, పొంగడం. అబద్ధానికి సాదృశ్యమే పతనమని, ఆ పతనానికి సాదృశ్యంగా బెల్షాజరు గురించి మనం దానియేలు గ్రంథం 5వ అధ్యాయము చదువుకున్నాం. అలాగే అలాంటి పతనంలోనికి వెళ్ళిపోవలసిన యాకోబు వంశవాడిగా, అబద్ధమాడేవాడిగా పాత నిబంధన పాఠ్యభాగంలో ఉంటే, తర్వాత దేవుణ్ణి తెలుసుకుని ఆ బేతేలు దేవుని గుర్తు చేసుకుని యెహోవా రేవు దగ్గర దాటి పెనియేలు అనే స్థలంలో, దేవుని ముఖం అనే స్థలంలో పశ్చాత్తాపడుతుని ఆశీర్వాదం కోసం దేవుణ్ణి అడిగినప్పుడు అతని కన్నీటి స్థితిని మార్చాయి. గడిచిన దినాల్లో తన బ్రతుకులో ఎలా ఉన్నాడు అంటే కనుక తండ్రి దగ్గర పొంకేవాడిగా ఉన్నాడు, ఆశీర్వాదం కోసం అబద్ధాలు ఆడినవాడిగా ఉన్నాడు. కానీ దేవుని ఎదుటి అన్ని ఒప్పుకుంటూ ఉన్నాడు. అప్పటి వరకు ఏం లేదంటే అతనికి ఆశీర్వాదం లేదంటే ఉన్నది, లెక్కించలేని మందలు సంపాదించుకున్నాడు. దాసదాసి జనాంగం ఉన్నది, 4 భార్యలు, 2 భార్యలు, 2 ఉపపత్నులు, 12 మంది గోత్రకర్తలైన పిల్లలు, వారికి పుట్టిన పిల్లలు, ఎంతో సంతానాభివృద్ధి కలిగిన వాడిగా సమూహంగా బయలుదేరిన తండ్రి ఇంటికి. కానీ ఏమి లేదని దేవుని అడుగుతున్నాడు, ఆశీర్వాదం. ఆశీర్వాదం లేదని అడుగుతున్నాడు. అంటే ఇన్నున్నా కానీ దేవుని ఆశీర్వాదం లేకపోతే అంత వృధా. అలాంటి ఆశీర్వాదం ఎలా ఉందో తెలుసా? అన్న రూపంలో యాకోబుకు మరణం వస్తూ ఉంది. కానీ ఆ మరణం ఏమైపోయింది తెలుసుడు? హత్తుకొని మారిపోయింది, ప్రేమించేదిగా మారిపోయింది, ఎదురుపడి కౌగులించి ముద్దు పెట్టేదిగా మారిపోయింది. ఎప్పుడు అంటే కనుక పశ్చాత్తాపం పడి దేవుని దగ్గర ఒప్పుకున్నప్పుడు. అలాగే పేతురు విషయంలో కూడా దేవునికే శాస్త్రం చెప్పేవాడుగా ఉన్నాడు. అలాగే ఎప్పుడు జరగకూడదు అని దేవునికే గొప్ప చెప్పేసేవాడుగా, దేవునికే శాస్త్రాలు చెప్పేవాడుగా ఉన్నాడు. అన్ని ఎరిగిన దేవుడు అంత గొప్పగా మాట్లాడతాడు కదా. ఎప్పుడు నేటి రాత్రే ఇదిగో ఈ సమయంలో మీకు ఈ మాటలు వచ్చినాయి కదా, ఈ రాత్రి నువ్వు అబద్ధం ఆడకుండా తెల్లారని చెప్పాడు. తెల్లవారుగా చెప్తున్న కోడి ఒకటితో కోడి కూడా కూయించమంటుంది. అబ్బా, ఎంత గొప్ప దేవుడు అండి! ఈ విషయాల్లో ఆలోచిస్తే కూడా ఎప్పుడో కూసింది అని చదువుకున్నాం కదా, ఇప్పటికీ ఆ కోడి పోతానే ఉంది కదా, తెల్లవారు పోతుందని కోడి పోతానే ఉన్నది. కానీ ఆ పక్షులు, లేకపోతే సూర్యచంద్ర నక్షత్రాలు, ప్రకృతి అంతా కూడా దేవుని చూపిస్తూ ఉంది. కానీ దేవుడు పెట్టిన క్రమాన్ని అనుసరిస్తుంది. కానీ మహానుడుగా ఆయన స్వరూపంలో ప్రయాణం చేస్తున్న మానవుడే ఆయన ఏమాత్రం కూడా లెక్క చేయకుండా జీవిస్తుంది. పతనంలోకి వెళ్ళిపోకుండా ఉండాలంటే కనుక పశ్చాత్తాపం అనేది చాలా అవసరం. కన్నీరు అనేది కాచాలని వాక్యం మనకి తెలియజేస్తుంది. ఆయన ప్రకటన ప్రసంగం చేసినప్పుడు కూడా ఒక మాట చెప్తున్నాడు, దుఃఖపడిన వారు మీరు ఓదార్చబడుదురు అని చెప్తుంది. ఇక ఆ మనసు మారాలంటే ఒక మాట చెప్పినాడు లోకాసు వార్తలో చదువు 22వ అధ్యాయం 32వ వచనం. నీ మనసు మారిన తర్వాత పేతురు గారి గురించి ప్రభువంట, నేను తండ్రిని వేడుకుంటున్నాను, నీ మనసు మారిన తర్వాత ఎందరో పెద్దోడు కదా, అందరికీ కూడా మాదిరిగా ఉండవలసిన నీవు మన లోపలికి వెళ్ళిపోతే వీళ్ళందరూ కూడా చెదిరిపోతారు. అందుకే తండ్రిని వేడుకున్నాను, నీ మనసు మారుతుంది. ఎప్పుడు మారినట్టు పశ్చాత్తాపం కలిగినప్పుడు మారుతుంది. మనసు మారిన తర్వాత నీ సహోదరులైన అందరినీ కూడా నువ్వు స్థిరపరచాలి. ఎప్పుడైతే నువ్వు పశ్చాత్తాపం ఉంటావో అప్పుడు మనసు మారుతుంది. మారిన తర్వాత నీవు చేయవలసిన రెండవ పని ఏంటంటే కనుక నశించిపోతున్న నీ తోటి సహోదరులను వెతికి రక్షించాలి. దేవుని యొక్క నడిపించడానికి ప్రయత్నము చేయాలి. అలా కాకుండా ఇంకా అలా ఉంటూనే అబద్ధం ఆడుతూనే ఉంటే కనుక అబద్ధానికి జనక అపవాది సిద్ధపరిచింది నరకం. ఇక చదువు సామెతల గ్రంథం ఆకాండంలో మనం చూసాం కదా, యాకోబు భోగింది 27వ అధ్యాయం 24వ వచనం చదవండి సార్. యాషావు అను నా కుమారుడు నీవేనా? ఏమన్నాడట? నేనే అనెను. అబద్ధం ఆడుతున్నాడు. యాకోబు యాషావు అన్నది యాకోబు. యాషావు నేనే అంటాడు.
కొన్ని పర్యాయాలు అలాగే ఒక్కటానికి ఇష్టపడిపోతూ ఉంటాం. తండ్రితో అబద్ధం ఆడటం వల్ల దేవుని యొక్క అబద్ధం ఆడటం ఏ మాత్రం కూడా భయపడదు. కొంతమంది ఏంటంటే అబద్ధాన్ని చాలా సింపుల్ ఆడేస్తారు. వాక్యంలో కూడా ఆత్మీయ అబద్ధము ఆడవాడు అబద్ధ సాక్ష్యము పలుకు. చదువు సామెతల గ్రంథం 22వ అధ్యాయం, క్షమించండి 12వ అధ్యాయం 22వ వచనం. అబద్ధమాడు పెదవులు యెహోవాకు హేయములు. సత్యవంతుడు అనగా నిజం పలికేవారు మాత్రమే ఆయనకి ఇష్టలు. నీవు హేయుడిగా ఉండాలో దేవునికి ఇష్టడుగా ఉండాలో నిర్ణయించుకోవాల్సిన తరుణం. చేయవలసింది ఏంటి అంటే కనుక నిజం పలకడం. నువ్వు చేయవలసింది ఏంటి అంటే కనుక నిజం పలకడం. అప్పుడు దేవునికి ఇష్టడుగా ఉంటావు. ఆ అబద్ధాన్ని అనుసరిస్తూ ఉంటే హేయము అనిష్టంగా ఉండిపోతుంది. చదువుకోమని కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 9వ వచనం. ఒకరితో ఒకడు అబద్ధమాడుకుని ఏలైనగా పరిత్యజించండి. విడిచిపెట్టు. పారిత్యాగం అంటే విడిచిపెడతాం, విడాకులు పెట్టడం. పారిత్యాగ పత్రిక ఇచ్చి విడాకులు, పారిత్యాగ పత్రిక కనుక విడాకులు. ఇక నీవు ప్రాచీన స్వభావంతో కూడిన అబద్ధాన్ని నువ్వు ఏం చేయాలంట? డైవర్స్ ఇచ్చేయాలి. దాన్ని విడిచిపెట్టాలి. అది ప్రాచీన స్వభావం అంటే పాత స్వభావం. ఇప్పుడు నవీన స్వభావంలో నువ్వు వచ్చావు. దేవుని చేత, దేవుని వాక్యం చేత హెచ్చరింపబడ్డావు. నీకోసమే ప్రాణం పెట్టిన దేవుని శిలువకు ఆకర్షింపబడ్డావు. ఆయన నామములో తప్ప ఏ నామములో రక్షణ లేదని అంగీకరించావు. రక్షణ స్వీకరించి బాప్తిసం తీసుకున్నావు. ఇక నీలో పాత ఛాయ ఏది కూడా కనిపించకూడదు. పాత పిండి, పాత పురుషుని కొంచెమైనా కానీ మొత్తం తెచ్చేస్తుంది, పాడైపోతుంది. పురుషునిగా చేస్తుంది. ఇదే వీడియో ప్రోగ్రాంలో దోషం ఎక్కువ వేస్తారు కదా. తగినంత కాకుండా ఎక్కువ వేసి ఏమైపోతే అలా కాకుండా పాతదైన ప్రాచీన స్వభావాన్ని విడిచిపెట్టి నవీన స్వభావాన్ని పొందుకోవాలి. పాత ప్రాచీన స్వభావం ఏమిటి అంటే కనుక అపవాది ప్రేరేపించినప్పుడు అలా అబద్ధం ఆడాలి. దానికి జనకులుగా, దాని పిల్లలుగా మనము అబద్ధాలు ఆడుతూ కొనసాగించాం. సత్యవాక్యాన్ని మనం వినినప్పుడు ఆ సత్యం మనల్ని స్వతంత్రులుగా చేస్తుంది. ఆ అబద్ధమనే పాపం నుండి, ఆ అబద్ధమనే ఆ బానిసత్వపు గాడి నుండి మనల్ని వెలుపలకు తీసుకొచ్చింది కనుక ఇక దానితో మనకి ఏమాత్రమో ఉండకూడదు. దానికి నువ్వు ఏం చేయాలి అంటే కనుక పారిత్యాగాన్ని ఇచ్చే రకగా విడాకులు ఇచ్చే దాని నుండి నువ్వు వేరుగా జీవించాలి. అబద్ధం నీ నోటగా రాకూడదు. సత్యమే నీవు మాట్లాడాలి. చదువు మనకు ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 25వ వచనం చదువు. మనము ఒకరికి ఒకరము అవయవములమై ఉన్నాము కనుక అబద్ధమాడుట మాని ప్రతివాడు తన పొరుగు వారితో సత్యమే మాట్లాడవలెను. పతనము అనే అంశం మీద మనం నేటి రాత్రికాల వాక్య ధ్యానాన్ని చేస్తున్నాము. పతనము అనగా అబద్ధము, అబద్ధం అనగా వంకటము అని మనము చదివిన మనకి ఇచ్చిన పాఠాలలో చూస్తాము. యాకోబు అబద్ధమాడి తండ్రి దగ్గర అబద్ధమాడాడు. పేతురు ప్రథమ శిష్యుడిగా ఉండి అక్కడ నీవు కూడా ఆయన శిష్యుడిగా ఉన్నప్పుడు పొందుతూ ఉన్నాడు. ఈ రెండు అలా కలుగుంటే పతనావస్థలోకి వెళ్ళిపోతాము, అపవాదికి నిర్ణయించిన నరకంలోకి వెళ్ళిపోతాము. అలాగే ఈ స్థితిని గమనించిన యాకోబు బాధ్యంగా దీవించబడిన దేవుని దగ్గర పశ్చాత్తాపడుతూ తెల్లవారు ఆశీర్వాదం గురించి అడిగి ఇశ్రాయేలుగా మార్చబడ్డాడని మనము తెలుసుకున్నాము. అలాగే పేతురు కూడా ప్రభు చూపినప్పుడు ఆ కన్నీళ్లు కారుస్తూ ఆ అబద్ధపు స్థితి నుండి పశ్చాత్తాపడి విడిపించబడే సంఘాన్ని కంటే అంత గొప్పవాడిగా అయ్యాడని మనం తెలుసుకున్నాము. అలాగే నీ నా జీవితంలో పశ్చాత్తాపంతో ఆ పాత్రలోనే ప్రజలందరూ చెబుతూ ఉంటే కన్నీళ్లు కాచి పాదాలు గడిపిన ఆ పశ్చాత్తాపం మన జీవితంలో ఉంటే కనుక ఆ కన్నీళ్లు కవిలో వెలిగించబడతాయి. ఆ కన్నీళ్లు బట్టి నీ హృదయం మారుతుంది. మనసు మారిన నీవు
క్రీస్తు అనే సంఘ శరీరంలో అవయవాలుగా ఉన్నాం. స్త్రీకి భర్త శిరస్సు అయితే సంఘానికి శిరస్సు క్రీస్తు అయి ఉన్నాడు. క్రీస్తు శిరస్సు అయి ఉన్నప్పుడు ఆ శిరస్సు కింద ఉన్న అవయవాలన్నీ కూడా చక్కగా అమర్చబడి ఉన్నాయి. శిరస్సు అయితే ఎన్ని అవయవాలు, అలాంటి మనందరం కూడా క్రీస్తు అవయవాలుగా ఉన్నప్పుడు ఎవరితో కూడా అబద్ధం ఆడద్దు, సత్యమే మాట్లాడాలని ఫిలిప్పీ పత్రికలో చెప్తారు. ఇంతవరకు కూడా మనం జ్ఞాపకం చేస్తుంది. మనం ఏం చేయకూడదంట? అబద్ధము ఆడకూడదు. అబద్ధం ఆడినప్పుడల్లా మన స్వభావము ఏంటి గుర్తు చేసుకోవాలంటే దేవుని కుమారులు ఎంత మాత్రం, కుమార్తెలు ఎంత మాత్రం కాము. ఎందుకంటే ప్రారంభం నుంచి అబద్ధాన్ని ఆధారంగా చేసుకున్న వాడు అబద్ధాలతో ఈ లోకాన్ని మోసం చేస్తున్నాడు. వాక్యంలో చెప్తుంది అబద్ధపు బోధలు, అబద్ధపు బోధకులు వస్తారని వాక్యం చెప్తుంది కదా. అంటే చివరి వరకు కూడా అబద్ధాన్ని ప్రజలను మోసం చేయడానికి వినియోగించే అపవాదికి నీవు కుమారుడుగా, కుమార్తెగా ఉండకూడదు. అలా ఉండకూడదు అంటే కనుక అబద్ధం అనేది నీకు తెలిసినప్పుడు దానికి ఎంత తొందరగా విడాకులు ఇస్తే, ఎంత దూరంగా ఉంటే, నీ నోటికి రాకుండా నీవు అబద్ధాన్ని పలుకుండా నిన్ను నువ్వు జాగ్రత్తగా కాపాడుకుంటే అప్పుడు నీవు దేవుని కుమార్తెవి, కుమారుడు. అలా కాకుండా చిన్నదానికి, అయినదానికి, కానిదానికి అబద్ధం ఆడుతూ ఉంటే కనుక ఎంత మాత్రం దేవుని కుమార్తెవు కాదు, కుమారుడు కాదు, అబద్ధానికి జనకుడైన అపవాది సంబంధమే. చదువు సామెతల గ్రంథం 30వ అధ్యాయం 8వ వచనం. వ్యర్థమైన వాటిని ఏం చేయాలంటాము? దూరముగా ఉంచుము. మాటలను, అబద్ధాలను మనం ఏం చేయాలంట? దూరముగా ఉంచగలము. విడాకుల నుంచి దూరంగా. ఇప్పుడు వారిత్యాగ పత్రిక ఇచ్చేస్తే, డైవర్స్ ఇచ్చేస్తే భర్త కలిసి ఉన్నారా? కలిసి భర్తలు దూరంగా అయిపోయారు, విడివిడిగా అయిపోయారు. ఎవరి ఇష్టం వచ్చిన వారు ఉంటారు. ఇప్పుడు మనం అబద్ధానికి మనం ఏం చేసాం? ఇప్పుడు దూరంగా ఉండాలి. దాన్ని దూరంగా పెట్టేసాం. ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే కనుక మన నోటి మాటలు, మన హృదయ ధ్యానము దేవునికి అంగీకారంగా ఉండాలి. మన నోటి మాటలు, మన హృదయ ధ్యానము దేవునికి అంగీకారంగా ఉండాలి. అంటే దేవుని దగ్గర ఏం చేయాలి అంటే కనుక మనం ఒప్పుకుంటూ ఉండాలి. నోటినిచ్చిన ప్రభువా, నా నోటితో తినేవన్నీ కూడా నా శరీరానికి శక్తిని ఇస్తున్నాయి, కానీ నా హృదయంలో నా సహోదరుల మీద పెట్టుకున్న అంతరంగ ద్వేష భావాలను బట్టి అనేక పర్యాయాలు కోపంతో, ఈర్ష్యతో, కక్షతో, కార్పణ్యంతో అబద్ధాలు నా నోటంట వస్తున్నాయి. అలాంటి మాటలు, కుటిలమైన, వ్యంగ్యమైన, అబద్ధకరమైన, మోసకరమైన మాటలు నా నోటికి రానియకుము. వ్యర్థమైన వాటిని, అబద్ధమును నాకేం చేయాలి? దూరముగా ఉంచగలను. 12వ అధ్యాయం 19వ వచనం. నిజమాడు పెదవులు నిత్యము ఏమైందంట? స్థిరమై ఉండును. స్థిరమంటే ఏంటి? కదలు. స్థిరమంటే ఏంటి? కదలనేది, నిలకడగా ఉండేది. అలాంటి పెదవులు కావాలి. ఎల్లప్పుడూ కూడా నిజమాడే పెదవులు స్థిరంగా ఉంటాయని వాక్యం చెప్తుంది. అంటే దానికి అర్థం ఏంటో తెలుసా? నీ మాట విలువ ఉంటుంది, నీ మాట మీద జనంలో నమ్మకం ఉంటుంది. ప్రాణం పోయినా అతను అబద్ధం ఆడడు, అదే అతను ముందు ఎంత వచ్చినా అబద్ధ సాక్ష్యము నీ గురించి ఒక సాక్ష్యం ఇస్తుంది. ఎందుకంటే నీ పెదాలతో చేసుకున్న నిబంధన, నీ నోటంట వస్తున్న దేవుని మాటలు, నీ నోటంట వస్తున్న సత్యం నేను ఏదైతే స్థిరంగా ఉంచుతాయి. నీ నోటి మాటలు నమ్ముతారు, వారు నమ్ముతారు. పలానా వ్యక్తిని తీసుకుని ఆ మాట చెప్పింది నిజమవుతుంది అని చెప్తారు. అదే మాట చెప్తున్నాడు. నిజమాడు పెదవులు ఎలా ఉంటాయంట? స్థిరముగా ఉంటాయి. పతనం గురించి కదా మనం ధ్యానం చేస్తున్నాము. పతనం దేని వల్ల వస్తుంది అంటే వంకటం వల్ల, అబద్ధాలు ఆడటం వల్ల వస్తుంది. ఆ పతనం అనేది జరగకుండా ఉండాలి అంటే కనుక అపవాది సంబంధమైన అబద్ధపు మాటలు లేదా అబద్ధాలు మన నోటికి రాకుండా నోటిని కాచుకోవాలి, లేకపోతే నోటిని భద్రపరచుకోవాలి.
66 పుస్తకాలకు సంబంధించి మినీ బైబిల్గా యెషయా అనే ప్రవక్త 66 అధ్యాయాలతో కూడిన ఆ పుస్తకం రాసిన ఆయన ఏమంటున్నాడో తెలుసా? దేవదూతల ఆరాధకులను చూసినప్పుడు ఆ దేవదూతల నిత్యము ఆయన కుడియాడుతూ 2 రెక్కలతో తమ ముఖాలు కప్పుకొని 2 రెక్కలతో తమ దేహాన్ని కప్పుకొని మిగిలిన ఆ 2 రెక్కలతో పరిశుద్ధుడు 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 అని నిత్యం ఆరాధన చేస్తూ ఉంటే, ఆ ఆరాధనకు గణపకములు పునాదులు కదిలిపోతూ ఉంటే, ఆ దివ్య దర్శనాన్ని చూసిన ప్రవక్త అయినా లేకపోతే క్రీస్తు జనన మరణ పునరుద్ధానాల గురించి 725 సంవత్సరాల క్రితమే ప్రవచించిన ఆ యెషయా అనే ప్రవక్త ఏమని చెప్తున్నాడో తెలుసా? దేవునితోటి నేను అపవిత్రమైన పెదవుల గడవాడను. అలా నీవు నేను కూడా చెప్పుకోగలిగితే అక్కడ జరిగిన సందర్భం ఏమిటి అంటే కనుక నీ పెదవులకు ఇంకెప్పుడు అపవిత్రమైనది అబద్ధం అనేది రాదని పరిశుద్ధ ఆ బలిపీఠం మీద నుంచి దేవుడి నివాస స్థలమైన ఆ బలిపీఠం నుంచి కారుతో తీసిన నిప్పును అనగా వాక్యాన్ని ఆ పెదవుల్లో ఉంచాడు. ఆ నిప్పును ముట్టించినప్పుడు యెషయా పెదవులు ఏమైనా ఇప్పుడు పవిత్రముగా మార్చబడ్డాయి, దేవుడిలో స్థిరపరచబడ్డాయి. అందుకనే క్రీస్తు గురించి అంత గొప్పగా చెప్పగలిగాడు, ఆయన గురించి చెప్పగలిగాడు. అలాగే నీవు నేను కూడా ఈ అపవిత్రమైన పెదవులతో ఎన్నో మాటలు నీవు తెల్లలేసిన కానించి నీకు మాటలే కావాలి. వాక్యం చెప్తుంది చెవులు కొట్టుకుంటూ ఇంటింటికి తిరుగుతూ ముసలం ముచ్చలు చెప్పుకుంటూ లేదా సీరియల్ గురించి మళ్ళీ రిపీట్ చేసుకుంటూ మాట్లాడుకుంటూ నీ జీవితంలో నీ నోటంటా వచ్చే విస్తారమైన మాటల్లో దోషం ఉండదు మాత్రం నీకు తెలుసా అంటుంది వాక్యం. నువ్వు విస్తారంగా వాడుతుంటే ఆ మాటలో దోషం ఉంటుంది. ఏ వ్యక్తి గురించి తప్పుగా మాట్లాడతావో, ఎవరి గురించి ఏ మాట నీ నోటంట వచ్చేస్తుందో దానికి మూల్యం చెల్లించుకోవాల్సిన వ్యక్తులు నీవే. ఎందుకు అంటే కనుక నువ్వు ఎంత తిన్నాది నేను అపవిత్రపరచలేదు, నీ నోట్లోంచి బయటకు వచ్చింది నిన్ను అపవిత్రపరుస్తుంది. అందుకనే నీ మాటలు మితముగా ఉండాలి, నీ మాటలు రుచిగా ఉండాలి, నీ మాటలు ఉప్పు వేయబడినట్టు రుచిగా ఉండాలి, నీ మాటలు కలిగించేవిగా ఉండాలి. అలా ఉండాలి అంటే కనుక ఈ పెదవుల పవిత్రత పోవాలి. అంతరంగంలో దావీదు చెప్పుకున్నట్టు నీ ఎదుట నేను పాపం చేయకున్నట్టు నా హృదయంలో నీ వాక్యాన్ని ఉంచుకున్నాను. అలాగే వింటున్న వాక్యం నీ హృదయంలో ఉంటే ఆ వాక్యం నేను సత్యమే పలికిస్తుంది. అబద్ధమాడు పెదవులు ఆయనకి ఏది, సత్యవంతులే ఆయనకి ఇష్టలు. నీవు నేను చెప్పుకోవాల్సింది ఏంటో తెలుసా? నా నోటి మాటలు నీకు అంగీకారం అంటే నీ ప్రభువా నాకు నోరిచ్చిన వాడా నా మాటలు కూడా నీ ఇష్టికి నీ దృష్టికి అంగీకారం అని చెప్పుకునేలాగా నిజము పలుకువాడే ఆయనకి సత్యవంతుడే, ఆయనకి ఇష్టలు. పతనము అనగా వంకటము అబద్ధమాడడం. మాట చెప్పేసిన వాక్యాన్ని ముగిస్తాను. జకర్యా గ్రంథం ఏం చేయాలో చెప్తున్నాడు. జకర్యా 8వ అధ్యాయం 16వ వచనం. మీరు చేయవలసిన కార్యములు ఏమనగా ప్రతివాడు తన పొరుగు వారితో ఏం మాట్లాడాలంట? సత్యమే మాట్లాడవలెను. వాక్యం నమ్మదగినది కదా, వాక్యమే కదా మనకు సూటిగా చెప్తుంది. ప్రతివాడు తన పొరుగు వారితో ఏం మాట్లాడాలి? ఇప్పుడు సత్యమే మాట్లాడవలెను. అబద్ధాన్ని మాట్లాడుతూ ఉంటే చిన్నది కదా నువ్వు అనుకుంటూ ఉంటే పెద్ద పాతకాన్ని నువ్వు తెచ్చుకుంటూ ప్రతి వాడు కూడా పొరుగు వాడితో ఏం మాట్లాడాలి? ఇప్పుడు సత్యమే మాట్లాడవలెను. ఇంకో గొప్ప విషయం తెలుసండి, మూర్ఖుడైన వాడు మౌనంగా ఉంటే జ్ఞాని నేర్చుకుంటాడు. వాక్యం చెప్తుంది మూర్ఖుడైన వాడు నోరు మూసుకుని మౌనంగా ఉన్నవాడు జ్ఞానిని నేర్చబడతాడు. ఇంకా గొప్ప విషయం తెలుసా, ఈరోజు మనం ఎంత ముందాగా సూట్ చేసుకెళ్ళినా మన మాట్లాడే అవతల వ్యక్తులు మనం ఏంటి చెప్పేది, మనం ఎంత ఉండాగా ఉన్నా వాళ్ళ దగ్గరికి చెందాలి. అంటే మన మాట అంటే ఏరియాలో ఒక ప్రాసెస్ ఉంటుంది, ఏరియాకి ఒక లాంగ్వేజ్ ప్రాసెస్ మాట్లాడే విధానం ఉంటుంది. కానీ క్రైస్తవ్యంలో కొన్ని మాటలు ఎదుటి వారికి మన కమ్యూనిటీ గురించి అర్థమయ్యేలాగా చేస్తారు. అందుకని ప్రతి దిక్కుని కూడా మాటలు చాలా జాగ్రత్తగా ఉంటాయి.
ఇంట్లో మాట్లాడుకుని లేదా మనం ఇక్కడ మాట్లాడుకుని విధానం వేరుగా ఉంటారు. బయట ఉన్నతమైన వ్యక్తులు లేదా పెద్దవాళ్ళు ఉన్నప్పుడు హృదాగానే ఉండాలి. అది మనకి తెలియదు. నీ మాటను బట్టి, నీ నోటి మాటను బట్టి నువ్వు మంచివాడో చెడ్డాడో క్యారెక్టర్ డిసైడ్ చేస్తావు. ఈ మాటను బట్టి అర్థమైపోతుంది. అందుకనే జకరియా చెప్తున్న వచనం ఏంటో తెలుసా, మాట ఏంటో తెలుసా, నీవు ప్రతి వాడితో సత్యమే పలకవలను. చెప్పండి చదివిన ఉత్తర ప్రతిత్తర సంకేతంలో కూడా ఆ మాట గుర్తు చేసుకుని వాక్యం 3వ వచనం 5వ వచనం వచ్చారు. 3వ వచనం యెహోవా కనిపెట్టి చూచిన ఎడల ఇప్పుడు వరకు మనం ఏంటంటే ఎన్ని అబద్ధాలు వచ్చేసినాయి, ఎన్ని మోసపూరితమైన మాటలు వచ్చేసినాయి. కానీ ప్రభు వాటిని లెక్క కట్టి స్టాప్ చేస్తే కనుక మనం కానీ ఉన్నాము అంటే కనుక వాక్యాల ద్వారా తెలుసుకుని మన నోటి మాటలు సరి చేసుకుంటామండి. ఇది ఒక మరొక అవకాశం. ఎవరు నిలబడాలంటే ఎవడు నిలబడాడు. ఏదో ఒక పర్యాయం, ఏదో ఒక సందర్భము నువ్వు మాట్లాడకుండా ఈ మాటను బట్టి నీకు ఏమొస్తుందంటే కనుక తీర్పు అనేది వస్తుంది. అయినా కానీ ఇంకా నీ తీర్పులో నీకు రాకుండా సేపు సంబంధంలో ఉన్నావంటే ఇది ఒక అవకాశం. నీ మాటలు జాగ్రత్తగా చూసుకుంటే అప్పుడైనా తెలుసుకుంటావని. నీ అబద్ధాన్ని విడిచిపెట్టు అని ప్రభు హెచ్చరిస్తే అప్పుడైనా మాట్లాడుకుంటావని. నీ పొరుగువాడితో సత్యమే మాట్లాడు అంటే అప్పటి నుంచి నాకు అవలంబిస్తావని ఈ అవకాశాన్ని ప్రభు ఇస్తున్నాడు. నీ జీవితం, నా జీవితం, మనందరి జీవితాలు పతనం అయిపోవడానికి కారణం ఏమిటి అంటే కనుక, పతనాస్థానానికి వెళ్ళిపోవడానికి కారణం ఏంటి కనుక, నీకు రోడ్లో పలికే మాటలే, అబద్ధాలే, వంకటమే. కానీ పరిశుద్ధ గ్రంథంలోనే ఇవ్వబడిన వాక్యాల్లో వంకిన వారు రిలీజియస్ అయ్యారు, మార్పు చెందారు, వారు తెలుసుకున్నారు, పశ్చాత్తాపడ్డారు. అందుకనే ఉన్నతమైన మండల సంఘం కంటే పేదలు మారితే ఇశ్రాయేలుగా యాకోబు మారాడు. అందుకనే కీర్తనకారుడు చెప్తున్నాడు, నీవు దోషములు కనిపెట్టి చూసి ఎవరు నిలబడి ఎవరు నిలబడి 5వ వచనం నీవు ఎవరి కోసం కనిపెట్టుకోవాలంటే యెహోవా కోసం కనిపెట్టుకుంటే అలాగే మన ప్రాణము మనము ఆయన కోసం కనిపెట్టుకుంటే ఆయన మనం నడవలసిన మార్గంలో సత్యమైన వాక్యానుసారంగా నడిపిస్తుంది. ఆయన చెప్తున్నాడు, నేనే మార్గం, నేనే సత్యమును, నేనే జీవమునై ఉన్నాను. ఆ సత్యమైన మార్గంలో నడిపించి నిత్యరాజ్యానికి చేర్చడానికి పరిశుద్ధాత్మ దేవుని సహాయ సన్నిధి మనకు అనుగ్రహింపబడును గాక.